నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఉమెన్స్ డే సందర్భంగా ఎంటైర్ ఉమెన్స్ కి మీరు ఇచ్చే ఆరోగ్యపరమైన సలహాలు ఏంటి? అంటే యాజ్ ఎ జెండర్గా ఉమెన్స్కి ఇచ్చే స్టేజ్లో లేనమ్మా. నేను ఎప్పుడు మా భార్య మాట వింటాను కాబట్టి చాలా వరకు నేను ఏమి ఎవరికి ఉపదేశాలు ఇవ్వను. కాకపోతే ఆన్ సీరియస్ నోట్, ఉమెన్స్ డే అనేది ఈ సంవత్సరం మనకి జెండర్ ఈక్వాలిటీ మీద ఉందన్నమాట. జెండర్ ఈక్వాలిటీ అండ్ యాక్షన్ హ్యాస్ టు బి టేకెన్. అంటే సమాన హక్కుల కోసం ఉందన్నమాట. నా ఉద్దేశంలో సమాన హక్కులు లేదు, ఆల్రెడీ వాళ్ళు మమ్మల్ని దాటేస్తున్నారు. సో ఆ టాపిక్ పక్కన పెట్టేస్తే అసలు యాక్చువల్గా మార్చి 8 ఎందుకు వచ్చింది ఉమెన్స్ డే అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే సార్. దాదాపు 100 ఏళ్ల కింద అమెరికాలో కానీ రష్యాలో కానీ ఒక 9 ఏళ్ల గ్యాప్లో 2 ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఒక చోట అమెరికాలో పెన్సిల్వేనియా అనే చోట వాళ్ళు ఏంటంటే మాకు ఓటింగ్ రైట్స్ ఇవ్వండి, మాకు వర్క్ అవర్స్ తగ్గించండి అనే దాంతో ఒక 10,000 మంది ఉద్యమం చేశారనమాట. ఒక 9 ఏళ్ళ తర్వాత రష్యాలో కొంతమంది లేడీస్ ఫ్యామిలీ దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి, అక్కడ జార్ చక్రవర్తి ఉండేవాళ్ళు అనమాట. ఏం ఇంతకాలం మీరు యుద్ధం చేస్తున్నారు, దీనివల్ల మా మగవాళ్ళు చనిపోతున్నారు, యుద్ధం ఆపండి అని వాళ్ళు ఉద్యమం చేశారు. సో కోయిన్సిడెంటల్గా 2 మార్చి 8 వచ్చాయన్నమాట. సో దీన్ని చూసి 1977 యునైటెడ్ నేషన్స్ దీన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా రికగ్నైజ్ చేసింది అనమాట. ఇది కారణం, బేసిక్ హిస్టరీ తీసుకోవాలంటే. సో ఉమెన్స్ డే సందర్భంగా ఈ కాలంలో మేము చూస్తుందంటే ఈక్వల్ రైట్స్ అనేది ఇంకా దే ఆర్ గాట్ మోర్ రైట్స్ రాదర్ దాన్ నాజ్ అనమాట. అంటే జెంట్స్తో పోలిస్తే హెల్త్ పరంగా మాట్లాడుకుందాం. హెల్త్ పరంగా చూస్తే అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది అంటే ఇప్పటికీ ఇండియన్ కల్చర్లో చాలామంది లేడీస్ అంటే వయసు పరంగా తీసుకున్నా కూడా అప్ టు 20 years వాళ్ళు తండ్రి చాటో తల్లి చాటో పిల్లలుగా ఉంటారు. వన్స్ దే ఎంటర్ ఇన్ టు అడల్ట్హుడ్ వాళ్ళకి తెలియటం లేదు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది. మా మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఇంకేదైనా ఫీల్డ్ కావచ్చు, ఫైనాన్షియల్ ఫీల్డ్ కావచ్చు, ఏం కావచ్చు అనేది. ఆ టైంలో వాళ్ళు వర్క్లో పడ్డప్పుడు వాళ్ళ ఆరోగ్యం గురించి చాలా అశ్రద్ధ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్లో జాయిన్ అనుకోండి, సాఫ్ట్వేర్ జాబే తీసుకోండి, మార్నింగ్ 7కి వెళ్తారనమాట, నైట్ 7కి వస్తున్నారు. దానివల్ల వ్యాయామం అనేది లేకుండా పోతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే వ్యాయామం లేనందువల్ల స్లోగా మార్పులు సంభవిస్తాయి. మొదట్లో తెలియదు, చిన్న వయసు కాబట్టి. నెమ్మదిగా వాడికి ఊబకాయం రావడము, మెన్సెస్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, అవాంఛిత రోమాలు రావడము, అంటే పీసీఓఎస్ అంటాం దాని ఫైనల్గా. పీసీఓఎస్ ప్రాబ్లం అనేది జరుగుతుంది అనమాట. సో అదొక డిసీజ్ అనుకున్నా కూడా పీసీఓఎస్ అనేది ఫ్యూచర్ డయాబెటీస్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. అంటే పీసీఓఎస్లో జరిగే మార్పులు డయాబెటీస్లో జరిగే మార్పులు సేమ్. సో పీసీఓఎస్ని మనం వార్నింగ్ సిగ్నల్గా తీసుకోవాలి. అది చాలామంది తెలియదు. మనకు ఒక స్త్రీకి పీసీఓఎస్ ఉందంటే ఇండికేషన్ ఫర్ ఆర్ డేంజర్ సిగ్నల్ ఫర్ ఫ్యూచర్ డయాబెటీస్ అని. డయాబెటీసే కావచ్చు, కాకపోవచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, అన్నిటికీ అది సిగ్నల్ అనమాట. అంటే ఆర్గ్యం డ్యామేజ్ అవుతుంది, జాగ్రత్తగా ఉంచుకోమని అది మన బాడీ సిగ్నల్ ఇస్తుంటుంది. సో అటువంటి టైంలో మా దగ్గరికి వస్తుంటారు వాళ్ళు. ఏం చేయాలంటే ఫస్ట్ మేము వర్కౌట్స్ గురించి అడుగుతాం అనమాట. ఎన్ని గంటలకు వెళ్తారంటే మార్నింగ్ 7కు 8కు వెళ్తారు. ఈ ట్రాఫిక్ సో వాళ్ళు మాదాపూర్ హైటెక్ సిటీ ఓషన్లో కొట్టుకొని వెళ్తూ ఉంటారు. మళ్ళీ రాత్రి తిరిగి వచ్చేటప్పటికి 8, 9 అవుతుంటుంది. ఆ టైంలో ఏమవుతుందంటే వాళ్ళు అలసిపోయిన తర్వాత వాళ్ళకి వండుకోవడానికి కూడా ఓపిక ఉండదు అనమాట. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్ అనుకోండి, హాస్టల్ ఫుడ్ తీసుకుంటారు, అది చాలా వరకు ఆయిలీ ఫుడ్ ఉంటుంది అనమాట. లేదంటే దాంట్లో పెద్ద న్యూట్రిషన్ ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు ఈ సోకాళ్ళు అంటే స్విగ్గీ జొమాటోని వాడచ్చు లేదు, స్విగ్గీ జొమాటోల ద్వారా తెప్పించుకుంటుంటారు. సో దాంట్లో కూడా పెద్ద న్యూట్రిషియస్ ఫుడ్ ఉండదు. సో ఎప్పుడైతే మనం మన చేతి వంటను వదిలేసి బయట వాళ్ళ మీద ఆధారపడ్డామో ఇట్ ఈస్ నోన్ యాజ్ అర్బనైజేషన్ ఆర్ వెస్టర్నైజేషన్. సేమ్ థింగ్ హస్ హ్యాపెండ్ ఇన్ 1960s ఇన్ యూఎస్. అప్ టు 1950s వరకు అందరూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు వండుకునేవాళ్ళు. వన్స్ అర్బనైజేషన్ జరిగిన తర్వాత అంటే స్త్రీలు కూడా బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఫుడ్ ఇండస్ట్రీ పెరిగిపోయింది. ఫుడ్ ఇండస్ట్రీ పెరిగి వాళ్ళు ఏం చేశారంటే అన్ని ప్యాకేజ్ ఫుడ్స్గా పెట్టారు. అంటే ఎక్కడ పోయినా ఫుడ్ అవైలబిలిటీ ఉండేటట్లు. అది కేఎఫ్సీ కావచ్చు, పిజ్జా హట్ కావచ్చు, ఇంకా ఐస్ క్రీమ్స్ కావచ్చు. ఇప్పుడు సేమ్ కల్చర్ మన ఇండియాలోకి వచ్చేసింది అనమాట. అంటే ఎక్కడ పోయినా ప్రతి 2-3 షాపులకి తినేది ఉంటుంది. సో ఈ బయట ఫుడ్ తింటున్నందువల్ల పెద్ద న్యూట్రిషన్ ఉండదు, కానీ దాంట్లో హై క్యాలరీస్ ఉన్నందువల్ల ఏమవుతుందంటే ఊబకాయం వస్తుంది. సో ఫ్యాట్ చేరుకునే కొద్దీ మనకి లోపల హార్మోన్స్ మారి పీసీఓఎస్గా సంభవిస్తుంది అనమాట. అదొక సమస్య చెప్తాను అనమాట. రెండవది వచ్చి మేము గమనించింది ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువైంది. ఐరన్ డెఫిషియన్సీ పాతప్పుడు మేము ఎప్పుడు చూసేవాళ్ళం అంటే 30 ఏళ్ల కింద బీద బలహీన వర్గాల్లో, గర్భిణీ స్త్రీలలో, మారుమూల ప్రాంతాల్లో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు లక్షల్లో సంపాదిస్తూ మంచి మంచి హై రైజ్ ఫ్లాట్స్లో కానీ విల్లాస్లో కానీ ఉంటూ వాళ్ళు టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ 9, 8 ఉంటుంది అనమాట. ఎందుకు ఉంది అంటే ఇదే కారణం. ఎప్పుడైతే మనం న్యూట్రిషియస్ ఫుడ్ మన చేతి వంట వదిలేసి ఈ కమర్షియల్ ఫుడ్ మీద మనం పడ్డామో సో అప్పటి నుంచి న్యూట్రిషన్ డెఫిషియన్సీ స్టార్ట్ అయింది. రెండో కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం బయట తింటున్నామో అండి, ఒక హోటల్ కావచ్చు, రోడ్ సైడ్ ఏదో ఒకటి పానీపూరి బడ్డీ కొట్టు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు చేతులు కడతారో ఎవరికి తెలియదు. సో రకరకాల ఇన్ఫెక్షన్స్ చూస్తుంటాం అనమాట. మా హాస్పిటల్ కూడా వస్తుంటారు ప్రతి శనివారం తర్వాత. ఎందుకంటే హైదరాబాద్లో వీకెండ్ రిలాక్సేషన్ కామన్ అయిపోయింది కల్చర్. సో సాటర్డే అంటే వాళ్ళు రోడ్ల మీద పడి తినాలన్నమాట.
సో సండే మధ్యాహ్నం మా దగ్గరకు వచ్చి అడ్మిట్ అవుతుంటారు, కడుపు నొప్పి, వాంతులు, జ్వరాలు అని. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఇండస్ట్రీలో ఎంత సేఫ్టీ స్టాండర్డ్స్ పాటిస్తున్నారు అంటే హైజీన్ అనే కాదు, వండడం కానీ వాటి క్వాలిటీ కానీ ఎవరికి తెలియదు అనమాట. తెలియదు. సో ఈ పరిణామాలన్నీ జరుగుతుంటాయి. ఈ ఒక స్త్రీలుగా అందరూ గమనించాలని నా కోరిక అనమాట. ఎందుకంటే స్త్రీ ఆరోగ్యం బాగుంటే వాళ్ళ కుటుంబ ఆరోగ్యం కూడా బాగుంటుంది. Automatic. స్త్రీ ఆరోగ్యం దెబ్బతిననుకోండి, బికాస్ షీఈ్ ది పిల్లర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, Yes. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. అట్లా నేను చెప్పదలుచుకున్నాను.